ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని లగ్డారం గ్రామంలో చైర్మన్ మోటే సుమలతా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలతా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి రోజు లగ్డారం గ్రామంలోని వార్డు సభా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ సభలో ప్రధానంగా 3 సమస్యలపైన చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో ఒంపు ప్రాంతాలలో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్, సవరణ, సెన్సస్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్రావు, ఎంఆర్ఓ, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. రాగానే మీరు అప్పుడు ఉన్నారో తెలియదు. ఫస్ట్ మీట్ స్టార్ట్ చేయగానే ఇది రెండో సభ అని పెట్టుకున్నాం. మొదటి సభ కాగానే మనం కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు మనం ఒక్కొక్క వార్డుకు 10 లక్షల రూపాయలు ఇస్తూ కొంత పనులు చేసుకోవడానికి కౌన్సిల్ పరిధిలో ఉన్నాయి, చేయగలిగాం. మీరైతే స్కూల్ కు రిపేర్ గురించి అడిగారో ఆ సబ్జెక్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, ఇంకా స్కూల్ తెరవలేదు. ఎంఈఓ గారు వచ్చారు, వారు ఇంకా సబ్జెక్ట్ ఇంకా స్కూల్ తెలియలే కాబట్టి అవి ఎన్ని సెలవులో ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళతో మాట్లాడి చెప్తాం. రోడ్డు గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను విషయాలు. ఈరోజు మనం లగ్డారం వార్డ్ ఆఫీస్లో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డ్ సభ ముఖ్య ఉద్దేశం శానిటేషన్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం. ఇంకోటి ఇంకుడు గుంతలు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకుడు గుంత కంపల్సరీ ఉండాలి అనే అవేర్నెస్ కోసం జరిగింది. ఇంకొకటి వచ్చే వర్షాకాలంలో మనం చేయాల్సిన పనులు, చెట్లు నాటడము, ఇది నీట్గా ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ ఉంటే అది క్లియర్ చేసుకుని రోగాలు రాకుండా చూసుకోవడం, అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి. ఇంకోటి ఓటర్ జాబితా మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి వివరణ చేయడం జరిగింది. అండ్ సెన్సస్ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు, టైంకి మీరు ఉంటారో ఉండరో, సో అది చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఆన్లైన్లో అడిగారు, సో దాని గురించి చర్చలు జరిగినాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ కొంచెం జరుగుతుంది, సో అది పెద్ద మొత్తం అమౌంట్ కాబట్టి సో వాళ్ళని క్రషర్స్ ద్వారా ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుని అది ముందుకు తీసుకెళ్ళి కంపల్సరీ రోడ్ అయితే కంపల్సరీ వేపిస్తాము. తాగునీటి సమస్య ఉందని కూడా అన్నారు. తాగునీటి సమస్య అయితే 80% కంప్లీట్ అయింది. సో మిషన్ భగీరథ వాటర్ పైనుండి రాకపోవడం వల్ల కొంచెం సమస్య ఉంది అని అంటున్నారు. సో అది కూడా క్లియర్ చేస్తాం. సో పైనుండి వాటర్ రాకపోతే మనం ఇక్కడ బోర్లు వేయించినాం. సో వాటర్ సమస్య ఉండడం వల్ల బోర్లు ప్రతి వార్డులో వేయించినాము, 3 బోర్లు వేయించినాము. దాంట్లో మోటార్ కూడా ఫిట్ చేసిండు. సో ఇది కొంచెం వరకు తగ్గుతుంది, వాటర్ ప్రాబ్లం అయితే ఏమి లేదు.